హలో గాయ్స్, అందరూ ఎట్లున్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. సో ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక మంచి లాగ్తో అయితే వచ్చేసాను. సో ఆ లాగ్ ఏంటి అని అంటే కనుక నేను అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు వెళ్తున్నా, హైదరాబాద్లోనే ఉంటాను, బట్ ఇప్పుడు కొంచెం వర్క్ ఉండేసి నేను సాగర్ అయితే రావటం జరిగింది. సో ఎందుకు వెళ్తున్నాను హైదరాబాద్ అంతా తెలియాలి అని అంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. ఆల్రెడీ తమ్లైన్ చూసి ఉంటారు. నాకు అవార్డు వచ్చిందా రాలేదా అని మీకు తెలియాలంటే వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. సో అంటే నేను చాలా వరకు అవార్డ్స్ తీసుకున్నాను, బట్ నేను అప్పుడు అనేది యూట్యూబ్లో మీకు పెద్దగా టచ్లో లేను. సో ఇప్పుడు మీ ముందుకు ఏదో ఒక అవార్డ్, మాకు ఇట్లా అవార్డ్ ఫంక్షన్ ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుంది అని చెప్పి చూపిద్దామనేసి అయితే లాగ్ ప్లాన్ చేసేసాను మీ అందరి కోసం. మీరు అంటే మాకు అవకాశం వచ్చింది, ఆ అవకాశం కూడా మీ వల్లేనే వచ్చింది కాబట్టి మీతోనే షేర్ చేయాలి, ఇంకెవరితో షేర్ చేయలేను కాబట్టి షేర్ చేస్తున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, అసలు మేము ఎలా స్పెండ్ చేస్తాం అక్కడ, లేకపోతే లైక్ నాతో పాటు చాలా ఇన్ఫ్లుయెన్సెస్ వస్తారు, వాళ్ళందరినీ కూడా మీకు చూపిస్తాను. నాకు తెలిసిన వాళ్ళు కూడా వస్తున్నారు, నాకు తెలియని వాళ్ళు వస్తున్నారు. సో చూద్దాము మనకి ఎలా జరిగిద్ది ఏంటి అనేసి. సో ఈ అవార్డ్స్ వచ్చేసి బిగ్స్ నెట్వర్క్ నుంచి అయితే జరుగుతుంది. సో ఈ లాగ్ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మీకు ఇంట్రడక్షన్లో చెప్పినట్లయితే నేను హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాను. సో మీకు మ్యాక్సిమం జర్నీ అయితే చూపాను. డైరెక్ట్ నేను లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నైట్ వెళ్తున్నాను కాబట్టి సో నైట్ అనే వాళ్ళ ఇంట్లో స్టే చేసి మార్నింగ్ లొకేషన్ దగ్గరికి వెళ్తాను, అదే అవార్డ్ ఫంక్షన్ దగ్గరికి. సో నేను మార్నింగ్ మళ్ళీ మీకు వీడియో ఆన్ చేస్తాను, కొంచెం జర్నీ కూడా చూపిస్తాను, చూడండి. ఇంకా కార్ ఎక్కిన తర్వాత సాంగ్స్ లేకపోతే ఏమన్నా మజా ఉంటుందా? అందుకనే ముందు సాంగ్స్ అయితే పెట్టమన్నాను. బికాజ్ నా దరిద్రం ఏంటంటే కార్లో మ్యూజిక్ అనేది అది కొంచెం పాడైపోయిందని చెప్పేశారు. ఇంకా మనం ఆగుతామా, అందుకే ఫోన్లో నేను అది ఎలాగో లౌడ్ స్పీకరు, సో ఫోన్లోనే పెట్టేసాను అనమాట సాంగ్స్. సో మనకు తెలిసిందే కదా కాపీరైట్స్ పడతాయని చెప్పేసి వాయిస్ అయితే ఆపేశాను. సో ఇంకా నేనైతే నైట్ అనే వాళ్ళ ఇంట్లో స్టే చేస్తాను. నేను ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి పెట్టాను కదా ఒక లాగు, ఆ లాగ్ సంబంధించిన షూట్ ఉంది అన్నయ్య వాళ్ళ ఇంట్లో. సో ఇంకా నేను అన్నయ్య వాళ్ళ ఇంటికే వెళ్తున్నాను డైరెక్ట్గా. నేను మస్తు అలసిపోయాను అసలు, అందుకనే మీతో అయితే నేను ఇంకా లాగ్ ఎక్కడా స్టార్ట్ చేయట్లేదు, డైరెక్ట్ టుమారో స్టార్ట్ చేస్తాను అవార్డ్ ఫంక్షన్ దగ్గర. సో నైట్ అంతా ఫుల్ టైర్డ్ అయిపోయాను, ఇంకా అందుకే వీడియో ఆన్ చేయలేదు. సో ఇంకా రెడీ అయ్యి అయితే నేనైతే మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. క్యాబ్ బుక్ చేసుకుందామని అనుకున్నాము, బట్ ఇదేంటంటే మాకు అవార్డ్ ఈవెంట్ అనేది ఎర్లీ మార్నింగే ఉంది, 7 o'clock. బట్ ఇంకా క్యాబ్స్ తెలిసిందే కదా మార్నింగ్ ఎంత రష్ ఉంటుందో మన హైదరాబాద్లో. సో అదేదో మెట్రో కనుకో దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్ది, అంతే, హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. సో అందుకని ఇంకా నేను అన్నయ్య, నాతో పాటు అన్నయ్య కూడా వస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే కదా నేను ఒక్కదాన్ని అసలు ఎక్కడికి వెళ్ళను అని, దట్టు హైదరాబాద్ అంటే అస్సలే పోను. ఎందుకు మీకు ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను, చూడకపోయి ఉంటే ఎవరన్నా చూడండి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఇచ్చేసాను. మ్యాక్సిమం నాతో అన్నయ్య కానీ మమ్మీ కానీ వస్తారు. మమ్మీతో ఏమైనా వర్క్ ఉండి మమ్మీ కావాలి అని అంటేనే మమ్మీని తీసుకెళ్తాను, లేకపోతే ఇంకా నేను అన్నయ్య వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకా లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అవార్డ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళటమే లేటు, మరి వెళ్ళిపోదామా? లొకేషన్ దగ్గరకు వచ్చేసాము. నాకు తెలిసి మ్యాక్సిమం వచ్చుంటారు, లోపల ఉన్నారు. 7:30కి అన్నారు, 8కి వచ్చాము మేము. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎవరెవరు వచ్చారు. ఫస్ట్ ఏమైందంటే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ అన్నారు. సో అందుకనే నేను అక్కడ సెకండ్ ఫ్లోర్ దగ్గర ఇంట్రడక్షనే చెప్పేసాను మీకు. తీరా చూస్తే మళ్ళీ 3rd floor అన్నారు, అందుకని 3rd floorకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తుంటే హడావిడి మామూలుగా లేదనిపిస్తుంది, బయట ఇట్లా ఉంటే ఇంక లోపల ఎలా ఉందో చూద్దాం మరి. సో ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాం మనం. ఇక్కడ లోపలికి వచ్చింగానే ఏంటంటే ఇక్కడ అందరు కూడా అంటే ఈ అవార్డ్ ఫంక్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే బిజ్ నెట్వర్క్ వాళ్ళదన్నమాట. సో ఎంతో మంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ వాళ్ళందరూ వస్తారన్నమాట ఇక్కడికి. సో అక్కడ నాతో మాట్లాడుతుంది కూడా వాళ్ళే, అంటే వాళ్ళ యొక్క స్టోర్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ బిజినెస్ గురించి నాతో ఇన్ఫార్మ్ చేస్తున్నారన్నమాట. మాది ఇది పలానా అని చెప్పేసి. సో వాళ్ళతో డిస్కస్ చేయటం అయితే జరిగింది అక్కడ. స్టార్టింగ్ ఎంట్రన్స్ మనం లోపలికి వెళ్ళింగానే మొత్తం వాళ్ళే మాట, ఒకరి తర్వాత ఒకళ్ళు అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళటం వల్ల మనకి ప్లస్ పాయింట్ అంటే చాలామంది నాతో పాటు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు.
చాలామందికి ప్లస్ పాయింట్. బికాజ్ ఎందుకు అని అంటే అక్కడికి చాలామంది బిజినెస్ వాళ్ళు వచ్చారు. ఆ బిజినెస్ వాళ్ళు మాతో టైఅప్ అయ్యారు అండ్ మేము వాళ్ళతో టైఅప్ అయ్యాము. సో అట్లా మనకి కోఆర్డినేషన్ అనేది చాలా బాగుంది, మంచిగా అనిపించింది నాకైతే. సో బిజినెస్ వర్క్ వాళ్ళు ఈ ఆలోచన చాలా బాగా చేశారని అయితే అనిపిస్తుంది నాకు. సో నన్నైతే ఈ అవార్డ్కి నామినేట్ చేసింది రఘు గారు. రియలీ థ్యాంక్స్ టు రఘు గారు. సో ఇక్కడ నా బ్యాక్ సైడ్ వెళ్తున్నారు కదా, అక్కడ కాల్ మాట్లాడుకుంటూ ఆయనే మాట రఘు గారు. నాకైతే పర్సనల్లీ అంటే చాలా మాట్లాడటం విధానం కూడా చాలా బాగా మాట్లాడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన మా పల్నాడు సైడే మాట. చూశారు కదా, ఎంట్రౌన్స్లోనే బిజినెస్ మ్యాన్స్ అందరూ వచ్చేసి మాట్లాడేశారు. అంటే మ్యాక్సిమం కొంతమంది మాట్లాడారు, ఇంకా చాలామంది ఉన్నారు. అన్ని క్లిప్స్ కూడా ఉన్నాయి, అన్నీ మీతో షేర్ చేస్తాను నేను. సో నేనే లేట్గా వచ్చానేమో అని అనుకున్నాను. నేను వచ్చేటప్పటికే చాలామంది వచ్చారు, అప్పటికి జరుగుతుంది కూడా మీటింగ్. సో నేను వచ్చిన తర్వాతే తెలిసింది నాకన్నా ఇంకా చాలామంది ఉన్నారు రావాల్సిన వాళ్ళు అని చెప్పేసి. సో అక్కడ ఇంకా మా అన్నయ్య మాట, మా అన్నయ్యని అయితే పలకరించేసి, అంటే అన్నయ్యకి ఆల్రెడీ కాల్ చేసి చెప్పాను వస్తున్నా అని చెప్పేసి. అన్నయ్య వాళ్ళే ఫస్ట్ వచ్చారు, ఇంకా ఎవ్వరు రాలేదు, వదిన వాళ్ళ పిల్లలు మాట. యాక్చువల్లీ 7 అని చెప్పారు, బట్ నేను వచ్చేటప్పటికి 8:30 ఆర్ అట్లా అయిపోయిందన్నమాట. ఈ అవార్డ్ ఫంక్షన్ వచ్చేసరికి మనకి March 20న జరిగింది. ఇంకా నెక్స్ట్ అయితే మా అక్క, మీకు వాళ్ళ స్పీచ్, వాళ్ళు మాట్లాడిన విధానం అవన్నీ కూడా చూపిస్తాను, చూసేసి ఎంజాయ్ చేయండి. కావాలా పార్టిసిపేట్స్ కి ఏం అవార్డ్స్ వద్దా, గిఫ్ట్స్ వద్దా, కావాలి కదా. సో ఇమీడియట్ గా మనం ఒక పని చేద్దాం, అందరు మొబైల్స్ తీయండి, బిజినెస్ నెట్వర్క్ అవార్డ్స్ ఈ ఈవెంట్ లో ఉన్నట్టుగా స్టేటస్ పెట్టండి. చాలా ప్లేసెస్ లో జరుగుతూ ఉంటుంది. బీయింగ్ బిజినెస్ పర్సన్, ప్లీజ్ యూటిలైజ్. ఇఫ్ యు ఆర్ వెరీ న్యూ టు బిజినెస్ నెట్వర్క్, ప్లీజ్ నో వాట్ ఈస్ పిచ్ క్లబ్. అండ్ సో ఇక్కడ వచ్చేసి ఎవరైతే బిజినెస్ నెట్వర్క్స్ వచ్చారో వాళ్ళందరివి ఏవీస్ అయితే ప్లే చేయడం జరిగింది. సో ఈ ఏవి వచ్చేసి మన రఘు గారిది మాట. సో నేను అది ప్లే చేద్దామని అనుకున్నాను, బట్ కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ అండ్ దానికి సాంగ్ కూడా యాడ్ అయింది. సో మనకి కాపీరైట్ కూడా పడిద్ది కాబట్టి ఇంక అందుకని ఆఫ్ చేయటం జరిగింది. సో మీకు దాని గురించి డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే కనుక నా ఇన్స్టాలో వాళ్ళ పేజ్ కొలాబ్ అయ్యి ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఫైనల్లీ మనకైతే అవార్డ్ వచ్చేసింది గాయస్. సో ఇదంతా కూడా మీకే డెడికేట్ చేస్తున్నాను. బికాజ్ మీ సపోర్ట్ కానీ మీ లవ్ కానీ లేకపోతే నేను కూడా లేను. నాకు ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా సరే మీ సపోర్ట్ లేకపోతే నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో మీ అందరి సపోర్ట్ వల్లనే ఇదంతా సాధ్యమైంది. రియల్లీ అసలు మాటలు లేవు, మీరు ఇంకా ఇంతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. హాయ్ అండి, దిస్ ఈజ్ అన్నప్రెడ్డి లహరి. ఐ యామ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ 1.2 మిలియన్. నాట్ ఎట్ ఆల్ ఈజీ. అండ్ ఇదంతా కూడా నా ఫాలోవర్స్కి ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మీరు లేకపోతే నేను లేదు, మీ సపోర్ట్ లేకపోతే నేను లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ నా సోషల్ మీడియా బిజినెస్ ఇన్ఫ్లుయెన్సర్ 2025కి నన్ను నామినేట్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రఘు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో ఈ గ్రూప్ ఏంటంటే వాళ్ళు మొత్తం అవార్డ్స్ 3 గ్రూప్స్గా అయితే డివైడ్ చేశారు. సో ఇది వచ్చేసి 1 మిలియన్ ప్లస్ మాట, నెక్స్ట్ 500 ప్లస్ అట్లా మాట. సో ఈ గ్రూప్ మొత్తం అయితే 1 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు. నేను మీ డాక్టర్ రఘు సహాయం నుండి. సో ఈ రోజు మన మధ్య ఉన్నారు అన్నప్రెడ్డి లహరి గారు, తన మాటల్లోనే విందాం. హలో అండి, నేను మీ అన్నప్రెడ్డి లహరి. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. సో మీ అందరికి తెలుసు నా ప్రాపర్ వచ్చేసి గుర్జాల అని చెప్పేసి, మన సహాయ చారిటీ వాళ్ళకి కూడా దాచంపల్లి మాట. సో నాకు కొంచెం బాగా తెలుసు. సో నన్ను నామినేట్ చేసి ఇంతవరకు సపోర్ట్ చేశారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎప్పుడు ఒకటే ఊరైనా సరే కలవలేదు, పరిచయం లేదు, ఏమీ లేదు. కానీ ఈ అవార్డ్స్ కి ఇన్వైట్ చేసి చాలా బాగా నచ్చింది నాకైతే ఈ అవార్డ్ ఫంక్షన్. మీ అవార్డ్ ఫంక్షన్ రియల్లీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతే మా ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈవెంట్ అయితే చాలా బాగా జరిగిందండి, మీరు కూడా చూసారు కదా. సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టైం వచ్చేసి 10 hours అట్లా అవుతుంది అనుకుంటా. అంటే ఫుల్ ఆకలి అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము వెళ్ళి. బ్రేక్ఫాస్ట్ అయితే రియల్లీ సూపర్ ఉంది, అసలు చాలా బాగుంది. 1 కాదు 2 కాదు 4-5 వెరైటీస్ అయితే ఉన్నాయి. నాకు ఇష్టం వచ్చినవి అవి వేసుకొని తినేసి అనమాట ఆకలి మీద. సో మా అన్నయ్య మాట మీకు మ్యాక్సిమం తెలుసు, అండ్ వదిన అండ్ వాళ్ళ బాబు మాట.
అవార్డ్ ఫంక్షన్స్ మ్యాక్సిమం ఇలానే ఉంటాయండి. సో ఈ లాగ్ చూసి మీరు ఎంజాయ్ అయితే చేశారని అనుకుంటున్నాను. కేవలం మీరందరు చూడాలి అండ్ మీకు తెలియాలి అనే ఉద్దేశంతోనే ఈ లాగ్ అయితే ప్లాన్ చేశాను నేను. సో మీరందరూ ఎంజాయ్ చేశారని అయితే కోరుకుంటున్నాను. మన వీడియోస్ లేట్ అవ్వచ్చేమో కానీ వీడియోస్ మాత్రం పక్కా వస్తాయండి. కొంచెం సెమిస్టర్స్ అవి వర్క్స్ వల్ల లేట్ అవుతున్నాయి. ఇంకో లాగ్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నప్రెడ్డి లహరి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ అన్నప్రెడ్డి లహరి. ఇంతే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను.